కోతలతో అల్లాడుతున్న జనంపై సర్ఛార్జీలు బాదిన డిస్కంలు అంతటితో వదలక విద్యుత్ ఛార్జీల బాంబుకు సిద్ధమయ్యాయి. ఎప్పుడో 3 ఏళ్ల క్రితం వాడిన విద్యుత్కు ప్రస్తుతం సర్ఛార్జీ చెల్లించాల్సి రావటంపైనే ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏప్రిల్ నుంచి వసూలు చేయాలనే పెంపు ప్రతిపాదనలకు విద్యుత్ నియంత్రణ మండలి ఈఆర్సీ అనుమతిస్తే ఏడాది చెల్లింపుల 34,540 కోట్ల రూపాయలు దాటుతాయి. ఇంతటి భారం మోయలేని ప్రజలు, వివిధ వర్గాల ప్రతినిధులు, వీరి తరపున ప్రజాప్రతినిధులు పెంపు ప్రతిపాదనలపై ఈఆర్సీ జరిపే బహిరంగ విచారణలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డిస్కంలు ఎంత భారీ పెంపు ప్రతిపాదనలు చేసినప్పటికీ వాటికి అనుమతి ఇవ్వడం, ఇవ్వకపోవడం అనే అంశం ఈఆర్సీ విచక్షణపైనే ఆధారపడి ఉంది. ప్రభుత్వం డిస్కంలు తానా అంటే ఈఆర్సీ తందానా అనడం పరిపాటిగా మారిపోవడంతో బహిరంగ విచారణలు ఉద్రిక్తతల మధ్య నిర్బంధంగా జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 4 డిస్కంలు 2013-14 సంవత్సరంలో 49,189 కోట్ల రూపాయల ఆర్థిక అవసరం ఉంటుందని అంచనా వేశాయి. ఇందులో 30,582 కోట్ల రూపాయలు ఛార్జీల వసూలు ద్వారా రాబడి ఉంటుందని లెక్కలు కట్టాయి. రానున్న ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ లోటు 18,607 కోట్ల రూపాయలుగా తమ వార్షిక ప్రణాళిక రూపొందించాయి. ఇందులో 5,882 కోట్ల రూపాయల్ని ప్రభుత్వం రాయితీగా ఇచ్చేందుకు సిద్ధంగా ఉండడంతో మిగిలిన 12,723 కోట్ల రూపాయల్ని ఏప్రిల్ నుంచి ఛార్జీల పెంపు ద్వారా రాబట్టుకుంటామనే వివరాల్ని డిస్కంలకు ప్రతిపాదించి తమ దారిద్ర్యాన్నంతా వినియోగదారుల నెత్తిన రుద్దుతామని స్పష్టం చేశాయి. డిస్కంల ప్రతిపాదనలు అమలైతే ప్రజలు సహా వివిధ వర్గాలపై తీవ్రమైన ఆర్థిక భారం పడనుంది. గృహ వినియోగదారులపై ఈ మొత్తం 3,606 కోట్ల రూపాయలు కాగా ఇందులో 50 వరకు యూనిట్లకు పెంపు లేదు. ఎల్టీ కేటగిరీలోని వ్యాపారులపై 913 కోట్ల రూపాయలు అదనపు భారం పడనుంది. ఎల్టీ 3వ కేటగిరీలో ఉన్న చిన్న పరిశ్రమల్ని వదలని డిస్కంలు 607 కోట్ల రూపాయల భారం వేశాయి. కాటేజీ పరిశ్రమలైన ధోబీఘాట్లు, ఉప్పు తయారీ పరిశ్రమలు, గ్రామీణ నర్సరీలకు విద్యుత్ వాడకం ఛార్జీలు పెంచి అదనంగా 30 కోట్ల రూపాయలు వసూలు చెయ్యాలని నిర్ణయించాయి. హెచ్టీ పరిశ్రమలపై భారీ ఎత్తున ఛార్జీలు పెంచడం సహా ఈ విభాగంలో వివిధ కేటగిరీల వారందరినీ ఒకే టారిఫ్ కిందకు తెచ్చారు. సర్ప్లస్ స్టేట్ వల్ల ఇప్పుడు డెఫిసిట్ స్టేట్ లోకి వెళ్ళటమే కాకుండా ఇప్పుడు రేట్లని ఎంత దారుణంగా ఉందంటే ఏ ఇతర స్టేట్స్ కూడా ఆ విధంగా లేవు. కర్ణాటక 6.21, తమిళనాడు 6.39, గుజరాత్ 6.21, రాజస్థాన్ 5.82 పైసలతో ఉంటే మంది 7.19 పైసలు అవుతుంది. రాష్ట్రంలో చిన్న పరిశ్రమలు ఎలా ఉంటాయి? మేము ఇతర రాష్ట్రాల యొక్క వస్తువులతో మేము పోటీ పడగలుగుతామా? మరోసారి పెంపు భారం తప్పదని భావించిన వివిధ వర్గాలు ఇప్పటి వరకు 4 డిస్కంల పరిధిలో ఈఆర్సీ బహిరంగ విచారణలో ప్రతి చోట నిరసన వ్యక్తం చేశాయి. హైదరాబాద్ లో జరిగిన బహిరంగ విచారణకు భారీగా మోహరించిన పోలీసులే జనాగ్రహానికి నిదర్శనంగా కనిపించారు. గతంలో రెగ్యులేటరీ కమిషన్ కి మేము అభిప్రాయాలు చెప్పడం తప్ప నిరసన వ్యక్తం చేయలేదు. ఈసారి నిరసన వ్యక్తం చేస్తున్నారు ప్రజలు, పార్టీలు. ఎందుకంటే ఈ రెగ్యులేటరీ కమిషన్ తన బాధ్యతను నిర్వహించడం లేదు. ఒక రబ్బర్ స్టాంప్ లాగా తయారైంది. ప్రభుత్వం ఏం చెప్తే దానికి ముద్ర వేస్తుంది. ఇటువంటి విచారణకు ఉపయోగం లేదని అనుభవంలో రుజువైంది. అందుకని అబ్జెక్షన్ చేస్తున్నారు. ఈఆర్సీ విచారణ అంతా ఏకపక్షంగా సాగుతోందని విపక్ష నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో పోలీసులు రంగప్రవేశం చేయడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ వాణిని గట్టిగా వినిపించిన వారిని పోలీసులు సమావేశానికి దూరంగా తరలించారు. ఒకవేళ మీరు ఇవ్వకపోతే హౌస్ లోకి వచ్చినా ఇమ్మీడియట్ గా పోలీసులను సస్పెండ్ చేయమని మీరు ఆర్డర్స్ ఇవ్వండి సార్. మీ దాకా రాగలిగిన వ్యక్తులు మీ ఆఫీస్ వచ్చి మీకు రిప్రజెంటేషన్ ఇచ్చుంటారు. మీ దాకా రాలేని, మిమ్మల్ని కలవడానికి సాహసం చేయలేని, మిమ్మల్ని కలిసే అరుదైన అవకాశం పబ్లిక్ హియరింగ్ లో ఉంది సార్. అట్లాంటిది వాళ్ళని రానివ్వకుండా చేసి 39% ఉన్న అగ్రికల్చరిస్ట్ ఇందులో లేడు, ఓ 50% ఉన్న సామాన్య గృహిణి ఇందులో లేదు, చేతి వృత్తుల వాళ్ళు ఇందులో లేరు. మీకు రిప్రజెంటేషన్ ఇచ్చే 10 మంది ప్రభుత్వ విద్యుదుత్పత్తి సంస్థ ఏపీ జెన్కోని నిర్వీర్యం చేసి ప్రైవేట్ విద్యుత్ ప్రాజెక్టులను ప్రోత్సహించడం వల్లనే ప్రజలపై పెద్ద ఎత్తున ఛార్జీల భారం పడుతోందని సమావేశంలో నేతలు మండిపడ్డారు.
బహుళ ప్రయోజనంగా ఉండే టెలిస్కోపిక్ బిల్లింగ్ విధానాన్ని ఎత్తేసి విద్యుత్ వాడకమంటేనే భయం కలిగేలా చేస్తున్నారని ఆరోపించారు. మీరు చెప్తున్నారు ₹1.45 ఇస్తా అంటున్నారు, కానీ 15 యూనిట్లు కాల్చినోటికి మనం లెక్కలు తీస్తే మీ FSA ప్లస్ మినిమం ఫిక్స్డ్ కాస్ట్ కలిపితే వాటికి ₹4.60 పెరుగుతా ఉంది. అండ్ ఇంకోటి సార్, ఇప్పుడు మీరు టెలిస్కోపిక్ విధానాన్ని తీసేయడం కూడా నిజంగా ఇది పేదవాడిని అడ్డీరించారు. ఒక గరీబోడే ఉన్నాడు, మీరు అంటున్నారు 50 యూనిట్లే కాలుస్తాడు వాడు, ఒక్క బుక్ అయినా సరే వాని ఇంట్లో సావు అవుతుంది, ఒక పెళ్లి అవుతుంది, లేకపోతే ఫంక్షన్ అవుతుంది, వాని ఇంటికి ఒక నెల చుట్టాలు వస్తారు, చుట్టాలు వస్తే 50 దాటద్దా సరిగా. మహారాష్ట్రలో ఇదే విధానం ఉంది. మొత్తం 1 ఇయర్ 50 యూనిట్లు ఇంటూ 12 నెలలు అంటే ఈ సంవత్సరంలో 600 దాటద్రా బాబు అని పెట్టండి. 600 దాటితే మరి బిల్లు పెట్టండి. ఇక వాడు మీరు రోజు 50 అంటే నెలకు 50 అంటే రోజు మీటర్స్ ఉండాలి. వాడు పొద్దుగాల దేవుడికి ఎంత దండం పెట్టాలో పొద్దుగాల మీటర్స్ ఉండాలి. ఇది అన్యాయంగా సరే. డిస్కంల ప్రతిపాదనలపై ఈఆర్సీ కూడా పెద్దగా మార్పులు చెయ్యకపోవడంపై నిపుణులు, నేతల అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. 12 రోజులు ఇండస్ట్రీస్ మూతేస్తే వడ్డీలు ఎవరు కడతారు, కార్మికులకు వేతనాలు ఎవరు ఇస్తారు? కాబట్టి మేము అదే చెప్పాము, 5 రెట్ల పెనాల్టీని వెంటనే విత్డ్రా చేసి మధ్యధరా పరిశ్రమలను వెంటనే కాపాడకపోతే ఏప్రిల్ మేకంతా 6 లక్షలు 7 లక్షల ఇండస్ట్రీస్ లో సుమారు 6 లక్షలు మూతపడిపోతాయి. విద్యుత్ ఛార్జీల ప్రతిపాదనలపై అధికార పార్టీకి చెందిన నేతలు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ ఈఆర్సీ విచారణలో కాంగ్రెస్ పార్టీ తరపున హాజరైన మాజీ శాసనసభ్యుడు కోదండరెడ్డి ఛార్జీల భారాన్ని ప్రభుత్వమే భరించాలని పార్టీ తరపున సూచించినట్లు చెప్పారు. బహిరంగ విచారణ వాయిదా వేసి అందరూ హాజరయ్యే అవకాశం కల్పించాలనే విజ్ఞప్తిపై ఈఆర్సీ విచారణ జరిపిన 4 ప్రాంతాల్లోనూ వినిపించింది. ఎవరి కనుసన్నల్లో పనిచేస్తున్నారో తెలియదు కానీ ఇందుకు ఈఆర్సీ సభ్యులు మాత్రం అంగీకరించలేదు. భయప్రాంతాల మధ్య బహిరంగ విచారణ నడపలేదు. ఈ పౌర హక్కులు భంగం నిలిచే విచారణ అవుతుంది. అందుకనే ఇది బూటకు విచారణ, ఒక తంతులాగా జరుగుతున్న విచారణ. అందుకని దీన్ని మేము సీరియస్ ఖండిస్తున్నాం. మొత్తం ప్రజల్ని ఇక్కడికి రానివ్వండి, ప్రజా అభిప్రాయం సేకరించండి. అసలు డబ్బులు కట్టేది, ఆవేదన పడేది వాళ్ళు. హైదరాబాద్ లోనే కాదు, వరంగల్లో జరిగిన ఈఆర్సీ బహిరంగ సభ విచారణ కూడా నిర్బంధంలోనే సాగింది. ఉత్తర మండల విద్యుత్ పంపిణీ సంస్థ NPDCL పరిధిలో విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనపై రాజకీయ పక్షాలు తమ అభిప్రాయాల్ని నిరసనలు, వాయిదాలు, అరెస్టుల మధ్య వెల్లడించాయి. గుర్తింపు కార్డులు, ఆహ్వాన పత్రాలు చూపించిన వారిని పోలీసులు అనుమతించారు. బహిరంగ విచారణని చెప్పి సమావేశ మందిరాన్ని కాకీలవనం చేయడంపై నిరసన వ్యక్తమైంది. ఛార్జీలు పెంచమని ఎన్నికల హామీ ఇచ్చిన కాంగ్రెస్ సర్కార్ 40,000 కోట్ల రూపాయల భారం మోపిందని విపక్ష నేతలు మండిపడ్డారు. ప్రైవేటు విద్యుత్ సంస్థల వ్యవహారంపై సిబిఐ విచారణకు డిమాండ్ చేశారు. ఈ మేరకు తెరాస శాసనసభ్యుడు హరీష్ రావు పోడియం వద్ద బైఠాయించారు. అన్ని పార్టీలు, సంస్థల అభిప్రాయాల్ని పరిగణలోకి తీసుకుంటామన్న ఈఆర్సీ సభ్యులు సమావేశం ముగిసిందని ప్రకటించారు. తూర్పు మండల విద్యుత్ పంపిణీ సంస్థ EPDCL పరిధిలో ప్రజాభిప్రాయం తెలుసుకునే వేదికైన అంకోసా సమావేశ మందిరానికి రాకముందే ఈఆర్సీ చైర్మన్ రఘోత్తమరావుకు నిరసన సెగ తగిలింది. తోపులాటలు, బలవంతపు అరెస్టుల మధ్య సమావేశం ముగిసింది. ఛార్జీల పెంపు ప్రతిపాదనలపై ఈఆర్సీ తొలి బహిరంగ సమావేశం ఇక్కడే జరిపింది. దక్షిణ మండల విద్యుత్ పంపిణీ సంస్థ SPDCL పరిధిలో జరిగిన ఈ సమావేశం కూడా నిరసనలు, అరెస్టుల మధ్య ముగిసింది. ఛార్జీల పెంపు నిర్ణయాన్ని పూర్తిగా ఉపసంహరించుకోవాలని రాజకీయ పార్టీలు, ఇతర వర్గాలకు చెందిన 170 మంది ముక్త కంఠంతో కోరారు. ఈ విజ్ఞప్తిపై ఈఆర్సీ ఎలాంటి ప్రకటన చెయ్యకపోవడంతో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు సహా ఆ పార్టీ నాయకులు బైఠాయించారు. ఇది అరెస్టులకు దారితీసింది. మహిళలు అని కూడా చూడకుండా ఖాకీలు వారిని ఈడ్చుకుపోయారు. విద్యుత్ శక్తి కోసం డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ వాళ్ళు పెట్టిన ఖర్చుని కాంపెన్సేట్ చేయటం సెక్షన్ 11E చెప్తుంది. కానీ సెక్షన్ 11D ఏమని చెప్తుంది? వినియోగదారుల క్వాలిటీ, కంటిన్యూటీ అండ్ రిలయబుల్ సప్లై ఇవ్వాలని చెబుతుంది. ఇవాళ ఇండస్ట్రీస్ వాళ్ళకి 3 రోజులు సెలవు ఇచ్చారు, అన్ని అబ్జెక్షన్స్ పెట్టారు. గ్రామాల్లోనో 12 గంటల కరెంట్ లేదు, టౌన్స్ అన్నిటిలో కూడా 4 నుంచి 5 గంటల కరెంట్ లేదు. ఈ దుస్థితికి కారణం ఎవరు? ఏపీఆర్సీ సక్రమంగా లేకపోతే వీళ్ళు అంతా ఇలా దోచుకుంటూనే ఉంటారు, వినియోగదారులు నష్టపోతూనే ఉంటారు. నేతల అరెస్టుల తర్వాత సమావేశం ప్రారంభమైన ప్రతినిధులు అడిగిన ఏ ప్రశ్నకు ఈఆర్సీ సభ్యులు సమాధానం చెప్పలేకపోయారు. ఛార్జీల పెంపు ప్రతిపాదనలకు అనుమతి ఇవ్వడం, ఇవ్వకపోవడంపై విద్యుత్ నియంత్రణ మండలికి చట్టరీత్యా అధికారాలు ఉన్నప్పటికీ అచేతనంగా మారిందని పలువురు విమర్శించారు.
సర్ఛార్జీలు, విద్యుత్ ఛార్జీల భారం ఒక్కసారిగా చెల్లించాల్సి రావడంతో బహిరంగ విచారణ జరిగిన ప్రతి చోట వినియోగదారుల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. విచారణ తరువాత 90 రోజుల్లో విద్యుత్ ఛార్జీల పెంపు ఏ మేరకు చెయ్యాలనే దానిపై ఈఆర్సీ ఆదేశాలిస్తుంది. అందులో ప్రజల అభిప్రాయాలకు ఏమాత్రం విలువ ఉంటుందో చూడాలి. మరి ఈఆర్సీ తీరు మాత్రం గతానుభవాల్నే గుర్తు చేస్తోంది. కొనెక్షనాల ఈటీవీ 360 ప్రసారం. నమస్కారం.